ఎన్నో ఆశలతో మొదలైన ఖరీఫ్ కాలంలో ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో వర్షాలు వచ్చినా విత్తేందుకు సరైన వర్షపాతం నమోదు కాక సకాలంలో విత్తనాలు విత్తలేకపోయారు రైతులు. పత్తినైతే అదను దాటిపోతుందనే భయంతో స్ప్రింకర్లు పెట్టి మరీ మొలిపించుకున్నారు రైతులు. ప్రతి సాగులో విత్తనం మొలిపించుకోవడం ఒకెత్తైతే ఆనక వచ్చే చీడపీడలను నివారించడం మరో ఎత్తు. మొలిచిన పత్తికి ఇప్పుడు రసం పీల్చు పురుగులు సవాలుగా మారాయి. ప్రతి పెరుగుదలను దెబ్బతీసే ఈ రసం పీల్చు పురుగుల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను ప్రారంభం నుంచే పాటించాల్సి ఉంటుంది. ఆ వివరాలను మనకందిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓం ప్రకాష్. పత్తి పంటను వేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్త చర్యలు మరియు అంతేకాకుండా తొలి దశలో సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ పత్తి పంటలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పత్తి పంటలో ఈ తొలి దశలో అంటే మొలకెత్తినప్పటి నుంచి వివిధ రకాల రసం పీల్చే పురుగులు అనేటివి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క పచ్చదోమ. దీనినే మనము దీప పురుగు అని కూడా అంటాము. ఈ పచ్చదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క పంట అనగా మొక్క అనేది ఎదగక గిడసబారిపోవడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఆకుల కొనల నుండి ఎర్రగా అవడం, ఇటుక రంగులోకి మారి ఈ యొక్క ఆకులన్నీ కూడా ముడుచుకుపోవడం మనం గమనించవచ్చు. పచ్చదోమ ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తొలి దశలోనే మొక్క అనేది ఎదగక నష్టం అనేది అధికంగా వాటిల్లుతుంది. కనుక ఈ యొక్క తొలి దశలో కనుక ఈ పురుగును గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ యొక్క మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ యొక్క పురుగు యొక్క నివారణకు ఈ యొక్క అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే పచ్చదోమ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా తొలి దశలో వేరే రసం పీల్చే పురుగులైనటువంటి ఈ యొక్క తామర పురుగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క తామర పురుగులు పిల్ల మరియు పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల కింది భాగంలో ఉండి ఈ ఆకులను గోకి రసాన్ని పీల్చడం వలన ఆకులన్నీ కూడా మనకు డొప్పలాగా మారిపోవడం గమనించవచ్చు. ఈ యొక్క ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక ఈ యొక్క పంటలో దిగుబడులు అనేటివి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తామర పురుగులు అనేటివి మనకు సూక్ష్మంగా ఉంటాయి కావున వీటి యొక్క లక్షణాలను ద్వారా మాత్రమే ఈ యొక్క పురుగు ఉధృతిని గుర్తిస్తాం. కావున ఆకులపైన ఈ లక్షణాలను కనుక గమనించిన వెంటనే ఈ తామర పురుగుల నివారణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పిప్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగు ఉధృతి బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ఇంకొక రసం పీల్చే పురుగు అయినటువంటి పేనుబంక ఈ ఎదుగుతున్న మొక్క నుండి అదేవిధంగా ఎదుగుతున్న అప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆకుల నుండి గుంపులుగా చేరి ఈ యొక్క రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక నష్టం అనేది వాటిల్లడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క పేనుబంక నివారణకు అసిటామిప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదా డైఫెన్థిర్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి ఇందులో ఏదో ఒక మందును కనుక మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించాలంటే ఈ యొక్క కాండం పూత పద్ధతిని పాటించి కూడా మనము ఈ యొక్క పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. కాండం పూత పద్ధతిలో భాగంగా కీటకనాశనం అయినటువంటి మోనోక్రోటోఫాస్ మరియు నీరుల నిష్పత్తి 1:4 రేషియోలో కలుపుకోవాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు కూడా మనం ఇందులో వాడుకోవచ్చు. ఇది అయితే మనకు 1:20 నిష్పత్తిలో ఈ మందు మిశ్రమాన్ని తయారు చేసుకొని పత్తి యొక్క లేత కాండానికి 30, 45, 60 రోజులకు ఈ బొట్టు రూపంలో పెట్టినట్లయితే ఈ యొక్క మందును పిచికారీ చేయకుండానే ఈ యొక్క పురుగులను మనము సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులందరూ ఈ యొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకుంటే పంటలో అనగా పత్తి పంటలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.